చారి గారు చనిపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మన లక్ష్యం ఏందంటే బీసీలకు రిజర్వేషన్లు రావాలి చట్టసభల్లో అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. అది కొట్లాడి సాధించాలి తప్ప మనము ఇప్పుడు మనం చనిపోతే మనలా కనిపించినటువంటి తల్లిదండ్రులకు ఒక దుఃఖాన్ని మిగిల్చున్నాం అవుతాం. అదేవిధంగా ఈరోజు చనిపోవడం అనేది వాళ్ళు చేసుకున్న భార్య కానీ పిల్లలు కానీ ఈరోజు అనాథలైపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు చాలామంది చనిపోతే గత కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మా నినాదం ఏంటంటే చట్టసభల్లో రిజర్వేషన్లు బీసీలకు రాజ్యాధికారం దిశగా ఇక్కడున్నటువంటి ప్రజా సంఘాలు కానీ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది, కేంద్రం ముందు పెట్టింది. వాటిపైన ఒత్తిడి చేసి పోరాటం చేసి మనం సాధించుకున్నాం. కానీ ఈ విధంగా పిరికి పందంలాగా మనం చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. దయచేసి బీసీ ప్రజలకు యువకులకు సోదరులకు వేడుకునేది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా ఒక బీసీ నాయకుడిగా దయచేసి మీరు చనిపోవద్దు.